లేఖనంలో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైనటి వారులారా, పరిశుద్ధ లేఖనంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఏప్రిల్కు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నట్లయితే, దయచేసి వినండి. పరిశుద్ధ లేఖనములో కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానం చేసేవారు ధన్యులు. మరి దేవుని వాక్యము ద్వారా మనకు కలుగు ప్రయోజనాలు ఏంటంటే, వినుట వల్ల విశ్వాసము కలుగుతుందంట. ఏంది? వింటే మనకి విశ్వాసము కలుగుతుంది. ఏం వినాలి? చొల్లుబుల్లి కబుర్లా, సినిమా స్టోరీలా కాదు, కానీ దేవుని వాక్యం మనం వింటే మన జీవితాలు నూతనముగా మార్చబడతాయి, మన బ్రతుకులు మార్చబడతాయి. కాబట్టి ప్రేమైనటువంటి వారు ఇక్కడ మనం చూస్తూ ఉంటే, ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తూ ఉంటే, దేవుడు ఒక మనిషికి రక్షణ కలుగు చేయడానికి, అయితే సాతానుడు ప్రతి విషయంలో ఒక శరీరమును, ఒక మనిషిని నశింప చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు నశించిపోతున్న వాడిని వెతికి రక్షించడానికి లోకానికి నేను వచ్చిందని వాగ్దానం చేసిన రీతిగా ఆయన వాగ్దానాన్ని రోజు మనం గమనిస్తూ ఉంటే, ఇక్కడ ఒక మాట రాశాడు, ఇదిగో ఇంత గొప్ప రక్షణ నీకు నిర్లక్ష్యం చేసిన ఎడల దాన్ని ఏ రీతిగా తప్పించుకుంటావు? దేవుడు నీ మీద ఒక గొప్ప రక్షణ కలుగజేయబోతున్నాడు. అయితే దాన్ని నిర్లక్ష్యముగా విడిచిపెట్టిన ఎడల, అది వినకుండా నువ్వు నీ ఇష్టానుసారముగా నువ్వు నడిపించబడితే ఏ రీతిగా తప్పించబడుతుంది? ఒక దినముకు ఉగ్రత కలిగించబడు. అయితే సాతానుడు వల వేసుకుని ఉన్నాడు, పొంచుకొని ఉన్నాడు. ఎందుకని? ఒక మనిషిని హతము చేయడానికి ఆ సాతానుడు ప్రతి విషయంలో కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి విషయంలో దేవుడు నీ పక్షము నుండి, దేవుడు నీకు ఒక గొప్ప రక్షణ కలుగజేయబోతున్నప్పుడు ఆ స్థితిలో నీవు ఆ రక్షణ కొరకు ఎదురు చూడాలి. కానీ దాన్ని నిర్లక్ష్యం చేసి, ఈ రోజు దేవుడు వారు చెప్తున్నారులే, రేపే వస్తుందా, ఇల్లుండే చనిపోతామా, చనిపోయినా చచ్చినోడు తక్కిడా బిక్కిడా అని కొంతమంది అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే మనం ఈ సమయంలో మనం చూస్తూ ఉంటే, ప్రేమైనటువంటి వారులారా, చూద్దాం, దేవుడు ఒక గొప్ప రక్షణను మీకు కలుగు చేస్తూ ఉన్నప్పుడు దాన్ని నీవు నిర్లక్ష్యం చేసి ఎప్పుడోలే అని దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటా? ఎవరి చేతిలో నుండి? సాతాను చేతుల నుండి. ఇదిగో సాతానుడు వల వేసుకొని పొంచుకుని ఉన్నాడు. దేనికి? నిన్ను నశింప చేయడానికి, నిన్ను నశింప చేయడానికి, నిన్ను చెడగొట్టడానికి అనేక రీతులలో కనిపెట్టుకున్నాడు. అయితే దేవుడు నీకు ఒక గొప్ప రక్షణ కలుగ చేయబోతున్నాడు. దేవుడు నీ మీద ఒక గొప్ప రక్షణ ఇవ్వబోతున్నాడు. అయితే దాన్ని నిర్లక్ష్యం చేసిన ఎడల నీవు ఎలాగ తప్పించుకుంటావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాట ఏంటంటే, దేవుడు ఒక గొప్ప రక్షణ నీకు ఇవ్వబోతూ ఉంటాడు. అయితే దాన్ని నిర్లక్ష్యం చేస్తే నీవు ఎలాగా తప్పించుకుంటావు? అలాంటి రక్షణ ప్రభు లోకము చేత ప్రభు బోధించడము చేత ప్రారంభమై దేవుడు తన ఆయన ఇష్టానుసారముగా సూచన క్రియలను చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ రోజు మనం గమనిస్తూ ఉంటే, దేవుడు ఒక గొప్ప రక్షణ నీకు కలుగు చేస్తూ ఉంటే దాన్ని ఎలాగ నువ్వు తప్పించుకుంటావు అనేది ఈరోజు మూలవాక్యం ఏంది? ఈరోజు చర్చికి ఏం నేర్చుకున్నామంటే, దేవుడు ఒక గొప్ప రక్షణ ఇస్తున్నాడంట. అయితే సాతానుడు ఒక మనిషి మీద హతము చేయడానికి కనిపెట్టుకున్న సమయంలో మరి దేవుడు ఒక గొప్ప రక్షణ కలుగ చేయబోతున్నాడు. దాన్ని నిర్లక్ష్యం చేసి వచ్చే వారం వెళ్దాం, ఏది వచ్చే వారం పోతాం, ఈ వారంలో మధ్యలో సాతానుడు నిన్ను కనిపెట్టుకునండి ఎత్తుకొని వెళ్ళిపోతే ఏం చేస్తా? అందుకని ఇక్కడ అంటున్నది, దాన్ని నిర్లక్ష్యం చేసిన ఎడలు నువ్వు ఎలాగ తప్పించుకుంటా? దేవుడు ఒక గొప్ప రక్షణ ఇవ్వబోతున్నాడు. ఎందుకు వస్తాం దేవుడి సన్నిధి కంటే? మనం రక్షణ మార్గంలోనికి నడిపించబడడానికి. అయితే ప్రేమైనటువంటి వారిలో ఇక్కడ మనం చూస్తూ ఉంటే, ఒక మనిషి యొక్క జీవితంలో దేవుడు రక్షణ కలుగు చేయబోతున్నాడు. ఒక మనిషికి
దేవుడు రక్షణ కలగజేయబోతున్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తుంటే ఒక కుటుంబానికి రక్షణ, ఒక వ్యక్తికి రక్షణ, ఈ బలిపీఠము కూడా రక్షణ. ఈ 3 రక్షణలు మనం చూస్తున్నాం. అయితే ఈ దినాన ఒక వ్యక్తి ఎలా రక్షించబడాలి, దేవుడు గొప్ప రక్షణ కలుగు చేయబోతున్నాడు, దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటే ప్రేమైన వాళ్ళరా, అయితే దేవుడు ఎవరికి రక్షణ కలుగు చేస్తాడంటే 3 విషయాలు మనం చూద్దాం. ఒకటి, శరీరానికి దేవుడు రక్షణ కలుగ చేస్తాడు. ఇది ఒకటి శరీరానికి, 2 ప్రాణానికి, 3 ఆత్మకు. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ 3 ఈ వ్యక్తిలో ఉంటాయా? ఇక్కడ చూడాలి. ఈ 3, ఒకటి శరీరము, శరీరానికి రక్షణ కాదు. 2ది శరీరం వేరు, ప్రాణం వేరు, ఆత్మ వేరు. ఆత్మ అంటే ప్రేమ, ప్రాణం అంటే ప్రాణం పోతుంది, అది వేరే కనిపించదు. కానీ మన ప్రేమ చాలా గొప్పది. వాడు చాలా ఆత్మపూర్ణుడు. అందుకే అంటాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆత్మ వేరు, ప్రాణం వేరు. అందుకని ఇక్కడ దేవుడు ఒకటి శరీరానికి, 2 ప్రాణానికి, 3 ఆత్మకు దేవుడు గొప్ప రక్షణ కలుగ చేయబోతున్నాడు. ఎవరి మీదకి ఆ మరణము పొంచి వచ్చినదంటే మనం చూస్తూ ఉంటే ప్రేమైన వాళ్ళారా, ఈ 3 అనుభవాలు ఒక వ్యక్తి